ఫ్రెండ్స్ ఇందాక నుంచి నేరికి అరుస్తూ ఉంది, గందరగోళంగా తిడతా ఉంది పిల్లలిద్దరిని. అటు చూస్తే వర్షం పడతా ఉంది. స్నానం చేయమంటే చిన్న కూతురు ఏమైనా మాట్లాడదు, అసలు పడితే కానీ మాటందో. చినుకులు ఇప్పుడే స్టార్ట్ అయింది, వర్షం ఏం పడలేదు. నీళ్ళు వర్షం పడలేదా? మళ్ళీ పొయ్యి ఒకవేళ ఆరిపోయింది అనుకో తిప్పలు పడేది. నేను నీకేం వర్షం పడలేదు అంటే చదువుతున్నాడు, గీరుకుండా చదువుతున్నాను. మళ్ళీ పొయ్యి కానీ నేను కూర్చోబెడితే గ్యాస్ ఉందిగా, గ్యాస్ ఉందిగా. దెబ్బకై పెద్ద గ్యాస్. గ్యాస్ మీద వండాలంటే నేరికి పెద్ద భయం ఫ్రెండ్స్, గ్యాస్ అయిపోద్ది అని. తెచ్చుకున్న గ్యాస్ అయిపోకుండా ఉంటుంది, మళ్ళీ ఇంకో గ్యాస్ బండ తెచ్చుకోకుండా ఉంటాం. అంతే తెలిసింది, అది కొనాలంటే ఎంత కష్టమా. తగ్గింది ఇప్పుడు రేటు, అందుకని అయిపించుకుంటావేంది. కట్టి మీద బెటరు. ఏం చేస్తుంది చైతన్య? అసలు రాను కూడా రాదు. చెప్తా ఇప్పుడు పని చెప్తా. ఒరే చైతన్య, అమ్మ వచ్చేస్తుందిరా, ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నా ఇప్పుడు దాకా? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నా? నీళ్ళు కాగిపోయినాడా? టవల్ కూడా వేసుకోండి లేక పోసుకోవడానికి. రా 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 రా. ఏం చేస్తున్నా? అమ్మకి నీకు ఒక 4 కిలోమీటర్ల దాకా ఉన్నాయి దూరమా? వినపడే కెమెరా తీసుకొచ్చింది తనుజ, చూడు ఏదో డ్రాయింగ్ వేస్తుంటే చూస్తుంది. ఏమ్మా 2 రోజులు సెలవు వచ్చిందిగా? హోంవర్క్ ఇచ్చారా సార్ వాళ్ళు? డాడీ కుక్ ఉంది డాడీ, దీన్ని పట్టుకుని దాన్ని ట్రై చేసింది, అది ఇచ్చేస్తుంది. పరిగెత్తుకుంటా అమ్మ రాయి తీసుకుని కట్టింది, చల్లాటం ఆడుతున్నాయి. నోటితో పట్టుకుని వెళ్ళిపోద్ది. ఒకటే ఏం బొమ్మ వేస్తున్నావురా? అసలు ఏమి ఇచ్చారు హోంవర్క్? ప్రాజెక్టా? నీకు ఏమీ లేదా? 2 డేస్కి సరిపడా హోంవర్క్ అసలు ఏమీ లేదా? వెళ్ళావంటే నువ్వు ఖైమా అయిపోతావు, నీ ఇష్టం. ఇంకా అవునా? మేడం చెప్పింది మీ ఐడియాస్తో వేయండి అని చెప్పింది. ఎలా ఇవ్వనింది మేడం? ఇట్రా డాడీ చూపిస్తా. రెడీ ఎలా చేయమనింది? వైట్ పేపర్ తీసుకొని దాన్ని షేప్ లో వేసుకొని చించేసి కట్టించి అట్లాగా, తర్వాత వెల్లో కలర్ పూసేసి అది గీస్తా వచ్చేసి మధ్యలో బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ వేసేసి అది ఇచ్చేసి సూర్యుడికి రౌండ్ వేసేసి పెట్టేస్తే అయిపోయింది. తర్వాత ఏర్లు అంటే తెలుసా? గడ్డికి ఏర్లు ఉంటాయి చూడు, అవి తుంచి మట్టి ఇలాగా కడిగేసి గమ్ము ఉన్నాయా? చెప్పింది. పాప స్నానం చేసి మళ్ళీ నీకు నీళ్ళు కాగే లోపల అమ్మ చపాతీ పొయ్యి మీద చేస్తుందంట. ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో నైట్కి డిన్నర్ వచ్చేసి చపాతీ, అందులోకి ఉల్లగడ్డ కుర్మా. నిహారిక పొయ్యి మీద చేయాలని చెప్పేసి పిల్లల్ని స్నానం చేయడానికి రెడీ చేస్తూ ఉంది. చేస్తుంది పాప స్నానం. తగ్గిందా? అది అక్కడ పోతున్నాయి లీకేజ్. నేనేం చేయాలి అమ్మ? ఇదిగో ఇక్కడ లీక్ ఉంటే నీకు యాడ్ వస్తాయి. మొన్న నేను చేయకపోతే రిపేర్ కాదు అది, అంటే నేను చేయకుండా రిపేర్ అయిపోయింది అనుకో. మోటార్ ఆడేటప్పుడు దగ్గర పోబాకు. కవర్ కట్టేస్తావా? నిన్న టేపు కూడా చుట్టింది దానికి, మళ్ళీ ఊడిపోయింది. అక్కడ మెలికి పడ్డప్పుడు ఇట్లా జాయింట్లు కాడ ఊడిపోతాయి. ఆ మెలికి పడకుండా చూసుకోవాలా పైప్ లాక్కునేటప్పుడు. అదిగో పచ్చ టేప్ వేసానుగా. చెప్తానని ఏదో సాగు చెప్తాను. సరే సరే కానీ కెమెరా ఆఫ్. ఏంది ఆయన అరుస్తున్నాడు?
వచ్చేసాను రా బుల్లోడా. ఏంది ఏమేమి బయటకు వస్తావా? చినుకులు పడుతున్నాయి రా, చినుకులు పడుతున్నాయి. వస్తావు బయటికి? సరే దా పద రాతే దా. స్నానం చేస్తుంది లక్క. దా బయటికి రా, దా దా రారా. మళ్ళీ ఎందుకైతే పిలుస్తున్నాడు కూ కూ అంట. చినుకులు పడుతున్నాయి లోపలే, వెచ్చంగా ఉంటుంది. ఏంద్రా చెయ్యమంటా ఉంటాడు ఫ్రెండ్స్. గమ్ముండు, మనం ఏదో చేసేది, పొగిడేది, నవ్వేది. ఏమైందిరా? ఏమైంది? ఎందుకు చెప్పు. అమ్మా అమ్మ అక్కడ ఉందిలే. సిగ్గేస్తుందా? పాడు నువ్వు వస్తున్నావుగా. నీ యారికి వస్తే అసలు నిలబడాడు ఫ్రెండ్స్. ఏమ్మా ఏమైంది? 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 స్నానం చేస్తాను నువ్వా? ఇంటల్లి వెళ్తున్నా పో. గేకూడదు గోల్డ్ గీక్కూడదు, జాగ్రత్త. కూర్చో కూర్చో, వర్షం పడుతుంది బయట. కూర్చో కూర్చో, ఎప్పుడు వస్తాను. కూర్చో. ఏమైంది? చూడు ఏమైంది? బూ తింటావా? ఇదిగో బూ తింటావా? బువా తినవా? అంతే వర్షం వర్షం వస్తుంది. అమ్మా బాయ్ 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 బాయ్. రే బయటికి రావు. వచ్చేస్తుందిలే అమ్మ. కూర్చో. సిట్ 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 సిట్. కూర్చోమని చెప్పా. సిట్ 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 సిట్. అరే సిట్. కూర్చో. మాట వింటాం లేదు ఫ్రెండ్స్. సీటు సిట్ అంటే మామూలు కూర్చుంటాడు. ఆ పరుగు తీసావు కదరా. కూర్చో గమ్ముగా, సరేనా? అమ్మ వస్తుందిలే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మన ఇంట్లో చపాతీ ఎలా చేస్తుంది నిహారిక, దానికి పిండి ఏ మోతాదులో కలుపుతుంది, ఆయిల్ ఎంత వేస్తుంది, వాటర్ ఎంత వేస్తుంది, అలాగే ఈ చపాతీలోకి కూర కావాలి కదా, ఉల్లగడ్డ కుర్మా అని చెప్పాను కదా, అది కూడా ఎట్లా చేస్తుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాము. నిహారిక, పిండి ఉంది, అందులోకి ఆయిల్ అంతా ఉంది, నువ్వేం లేవు, ఎక్కడికి వెళ్ళావు? ఈపా చీకటి కుర్మల్లే ఊరికి అడిగేలే టెస్టింగ్. కాదు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు కదా, వాళ్ళ కోసం, మన శ్రేయోభిలాషులు, మన సపోర్టర్స్, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, వాళ్ళ కోసం కాదు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు కదా. వదిలే ఇంకొదిలే. ఫ్రెండ్స్, చాలామంది మా వీడియోస్కి పాజిటివ్గా కామెంట్స్ పెడతా ఉన్నారు. మా శ్రేయస్ కోసం, మా మంచి కోసం చాలామంది సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళకి ఇంతకుముందు నేను రిప్లై ఇచ్చేవాడిని, కానీ ఇప్పుడు అసలు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళడం లేదు, అసలు చూడాలనిపించడం లేదు. ఎందుకంటే ఏ ఒక్క నెగిటివ్ కామెంట్ చూసినా కూడా మనకి స్పిరిట్ అనేది తగ్గిపోతుంది అన్నమాట, ఇంట్రెస్ట్ అనేది. అందువల్ల ఏంటంటే కామెంట్స్ అనేది చూడలేదు. మా మంచి కోరే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు హ్యాపీగా ఉండాలి, మీ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో అందరూ హ్యాపీగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్.
ఏమని పెట్టారు కామెంట్ నాకు ఎందుకు చెప్పట్లేదు? ఏంది ఎవరు పెడతారేమో అని ఆ కామెంట్లని ఓపెన్ చేయట్లా. అంటే ఎవరైనా పెడితే మళ్ళీ చదివితే డిసప్పాయింట్ అవుతాను కదా, అందువల్ల నేను అసలు చూడట్లా. మనం మంచిగా పెట్టే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, ఏందబ్బా ఇంతకుముందు రిప్లై ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి ఫీల్ అవుతారు కదా, వాళ్ళకి మనం చెప్పాలి ఎందువల్ల రిప్లై ఇవ్వట్లేదు ఏంటనేది. అది ఫ్రెండ్స్ విషయం. మీ ఎవరికి ఇంతకుముందు అయితే రిప్లై ఇచ్చేవాడిని, ఇప్పుడు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళటం లేదు. ఒక నెగిటివ్ కామెంట్ చూసినా కూడా ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుందన్నమాట. అందువల్ల మన పని మనం మీరు చెప్పినట్టు మేము వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. మీకు నచ్చితే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్, అంతే. మీ సపోర్ట్ మాకు కావాలి. ఇప్పుడైతే నేరుగా అరకిలో పిండే కదా ఇది, 1/2 kg. ఇప్పుడు దాంట్లో ఏం వేస్తున్నావు? ఇప్పుడు కలిపిన తర్వాత ఎంతసేపు పెడతావు ఆ పిండిని? కలిపిన తర్వాత ఒక 1 గంట సేపు నానబెట్టేస్తాం. ముద్ద చేసి సాల్ట్, అరకిలో పిండిలోకి చిటికెడు సాల్ట్ వేస్తుంది ఫ్రెండ్స్. కూరలో సాల్ట్ వేస్తాం కదా, అందుకని వేసామంటే వేసాం. మరి ఎక్కువ వేసుకుని ఆ కూరలో సాల్ట్ ఈ సాల్ట్ కలిసి కసం అయిపోద్ది. చూసుకొని కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఒక టీ గ్లాస్ ఫ్రెండ్స్, చిన్న టీ గ్లాసు, ఫుల్ కూడా తీసుకోలేదు, 1/4 భాగం ఆయిల్ తీసుకుంది. అందులో సగ భాగం ఇప్పుడు అందులో పోసింది. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. వాటర్ ఎప్పుడు పోస్తావు? పోస్తా. నువ్వు కలిపేసిన తర్వాత అందరం పోస్తాం. ఆయిల్ ఆ పిండి బాగా కలిసిపోయే విధంగా ముందైతే కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోస్తుంది. చూసుకుంటూ పోసుకోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కువ పోసినా కూడా జావ అయిపోద్ది. మళ్ళీ గోధుమ పిండి కలుపుకోవాల్సి వస్తుంది దాంట్లో. 1/2 కిలో పిండితోనే మనకి చావాలనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ ముద్దపాటుగా వచ్చిన దాకా బాగా పిసుకాలి ఫ్రెండ్స్. ఇలా ఒక రకంగా ముద్దపాటుగా వచ్చిన తర్వాత ఆ మిగిలిన ఆయిల్ కూడా అందులో పోసేద్దాం మొత్తం. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఆ టీ గ్లాస్ నిండా తీసుకోలేదు, 1/4 భాగం ఆయిల్ మాత్రమే తీసుకుంది 1/2 కిలో గోధుమ పిండికి. మీరు చెప్పినట్టే ఫ్రెండ్స్, మన పాజిటివ్ కామెంట్స్ పెట్టే మంచి కోరుకునే వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టే ఏంటంటే పాజిటివ్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం, నెగిటివ్ని పట్టించుకుంటే మనం అక్కడే అయిపోతాం. మీరు చెప్పిందే కరెక్టు, మా పని మేము చేసుకుంటూ పోతుంటాం. మీకు ఒకవేళ నచ్చితే మటుకు ఒక లైక్ మటుకు ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్ అనేది వీడియోకి, నా వీడియోనికే కాదు, మీరు ఏ వీడియో చూసినా సరే, మీకు ఏ వీడియో నచ్చినా సరే ఒక లైక్ మటుకు ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా బాగా ఇంకా వాటర్ ఇవ్వ దాంట్లో. ఇప్పుడు ఫ్రెండ్స్ అసలైన పని ఇక్కడే. ఆ గోధుమ పిండిని, ఆయిల్, ఆ వాటరు, సాల్ట్ అంతా వేసాం కదా, ఇంకా బాగా మెత్తగా మనం ఎంత పిసుకుతామో అంత మెత్తగా చపాతీ వస్తుంది అన్నమాట. ఊరికే 2 ఏళ్ళతో అలా చుంచేయచ్చు. కొన్ని అయితే కొన్ని చపాతీలు అసలు చుంచలేం కదా, అప్పుడు వాటర్ తక్కువ ఉంటుందా లేకపోతే ఆయిల్ తక్కువ ఉంటుందా? ఆయిల్ తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కాల్చుకునేటప్పుడు ఆయిల్ అసలు అవసరం లేదు. మేము మామూలుగా ఫస్ట్ నుంచి ఆయిల్ అసలు వేసుకోం ఫ్రెండ్స్, ఆయిల్ లేకుండా వేసుకొని తింటాము. ఒక్కొక్కటి పిండి పాల్ట్ కూడా ఉంటుంది, గట్టితనం ఎందుకు ఉంటుంది అంటే కలిపే పాల్ట్ ఉంటుంది, లేదా పిండి పాల్ట్ కూడా ఉంటుంది. దీన్ని నేలకేసి కొట్టి, గోడకేసి కొట్టి, స్లాబ్కేసి కొట్టి మొత్తం మెత్తగా చేసి ఒక వంట చేసింది. నువ్వు గోడకేసి కొట్టి నేలకేసి కొట్టి అని చెప్ప మాకు అనుకుంటా. లే అర్థం చేసుకుంటారులే ఫ్రెండ్స్, జస్ట్ ఫర్ జోక్ అంతే. అలా కొట్టి అలా పిసికి ఇలా ముద్దపాటుకు వస్తే చపాతీ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం పిసికేసిన తర్వాత చూడు ఇలా నొక్కితే మెత్తగా ఉంటుంది. కొన్ని పిసికినా కానీ గోధుమ పిండి మొత్తం నేరుగా వస్తాయి కదా, ముద్దపాటుగా రాదన్నమాట, బాగా ఇట్లా మెత్తగా రాదు, మృదువుగా. ఇప్పుడైతే దీని ఒక గంట కానీ ఒక అరగంట సేపు కానీ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇందులోకి కూర కావాలి కదా, ఆ కూర సంగతి చూద్దాం. సరిగా ఉంది మూత. ఇప్పుడు
హ్యాపీ ఫ్యామిలీలో చపాతీలోకి కుర్మా కోసం టమాటాలు ఎన్ని తీసుకున్నావు నిహారిక? టమోటాలు 4 బావా. చిన్న సైజు టమాటాలు 4, టమోటాలు ఉల్లగడ్డలు 6, వాటికి పైన పొక్కు తీసేసింది ఫ్రెండ్స్. అలాగే ఎర్రగడ్డలు 2, నాకంటే ఘోరంగా వాడిపోయిన కరివేపాకు 2 రెమ్మలు. అయ్యేది అట్లనే ఫ్రెష్గా లేవా? మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఛార్జింగ్ అయిపోయింది బావా. అట్టా చెప్తాను చెప్తున్నాను. అది మనది చిన్న కరివేపాకు ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉండి తీసుకోండి, బాగుంటుంది. ఇది కూడా బాగానే ఉంటుంది, కొద్దిగా తడిపింది కదా, కూర చేసే టయానికి బాగా మెత్తగిలిపోద్ది. కానీ ఈ ఎర్రగడ్డ టమోటా తరిగేసుకుంది సన్నగా, ఎర్రగడ్డ, ఇది ఉల్లగడ్డ కూడా సన్నగా తరిగేస్తావా? సన్నగా తరిగేసుకుంది ఫ్రెండ్స్. ఏమే పొద్దుబాల నీకా? దావన పోయే కుక్కల్ని, వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని పిలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటనే జాగ్రత్తలు చదువుకున్నావా? మనసులో కాదు, చేతిని అడి చేస్తుంది. ఏది నువ్వు ఉండేది సూత్రం చదవలా తనుజ? ఏమ్మా కాదు డాడీ, నేను ఒక్కదాన్ని చదివినప్పుడు ఆమె చదవదు, సైలెంట్గా దండం పెట్టుకొని వచ్చేసింది. ఆమెతో పని లేదు. దేవుడు దండం పెట్టుకున్నానికి కూడా పోటీ ఫ్రెండ్స్ వీళ్ళకి. పైకి చదవలేదని ఒకరి బాధ, లోపల చదివితే ఒకరి బాధ. మిమ్మల్ని దేవుడు శిక్షించడు, రక్షిస్తాడు. ఎందుకంటే మనమే దేవుడు. స్తోత్రం చదువుకొని నీ పని చదువు చేసుకోపో. రోజు చేస్తావు కదా. చదువుకోనైనా పెద్ద టెంకాయలు. దేవుడు దండం పెట్టుకున్న కాడ కూడా మీరు వంతులు వేసుకోకూడదురా, పాదులు వేసుకోకూడదు, సరేనా? పొయ్యి మీద అయితే కళాయి పెట్టింది. కళాయి అంటే దవర, అందులో 2 స్పూన్లు 2.5 స్పూన్ ఆయిల్ పోసింది. ఆయిల్ అయితే వేడెక్కాలి. తర్వాత ఈ ప్లేట్లో ఏమైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ దాంట్లో పడిపోతాయి. తర్వాత అవి కాదు బావా, ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరమాత గింజలు వేసుకోవాలి. ఓహో, అవి వేసుకోకపోతే కూరకి అర్థమే ఉండదు. పోపు దినుసులు స్టార్టింగ్ తెలుగులో చెప్పు, నీకు కానీ ఇంగ్లీష్ వచ్చాను, ఇంగ్లీష్లో చెప్పు. పోపు దినుసులు అంటే ఏం తెలుసా? అప్పట్లో పెద్దోళ్ళు వాడుక భాష అది. పోపు దినుసులు అంటారు. తిరమాత తాలింపు గింజలు. తాలింపు గింజలు రాగా ఇప్పుడు మసూర బియ్యం పంట పండిస్తారు. అది బస్తాలోకి వచ్చే లోపల ఎన్ని పాలిష్లు అవుతుందో తెలుసా? అదేవిధంగా మన పెద్దోళ్ళు మాట్లాడే మాటలు మారంగా అలా షైన్ అవుతా వచ్చి లాస్ట్కి ఏమైనాయి? తిరగమాత గింజలు. పోపు దినుసులు అంటే అప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఫ్రెండ్స్. ఇంకేమైనా అనేవాళ్ళ మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. అయినా పాపం నేను కామెంట్లు చదవకపోతుంది, చెప్పినా కూడా ఏం చూస్తాను. నెగిటివ్గా అసలు ఎందుకు ఆలోచిస్తారు ఫ్రెండ్స్? ఉండాలి అంటే నెగిటివ్ ఉన్న చోటే పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ ఉంటుంది. అన్నిటికీ తట్టుకొని నిలబడాలి. నేను ఒక కామెంట్ చూసాను బాబా, నేను మర్చిపోయాను, నేను అడగదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నా. నటి మహానటి కనిపించలేదు అని. అది మా అన్న అంతకుముందు పెట్టారులే. నటిస్తారేమో ఫ్రెండ్స్. మన వీడియోలు ఎలా ఉంటాయంటే మీకు అంటే ఎప్పుడో చెప్పాల్సింది ఈరోజు వివరంగా చెప్తున్నాను. న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటాయి. మనం ఎలా ఉన్నామో అదేవిధంగా నేను వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇంకా దానికోసం లేని దాన్ని ఉన్నట్టు సృష్టించి ఏదో నిప్పు పొందాలని లేదా వ్యూస్ ఎక్కువ పెరగాలని మటుకు నేను వీడియోస్ చేయను. ఎలా ఉన్నామో అలాగే చేస్తాం. మేము ఎలాగైతే ఉంటామో తింటామో అదే మీకు నేను వీడియో రూపం చూపిస్తున్నాను. మర్చిపోకుండా మటుకు మీకు నచ్చితే ఒక లైక్ మటుకు వేయండి ఫ్రెండ్స్. అది కాదు బావా, మహానటి దిహానటి అనొద్దని చెప్పు. ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఇంకా మనం పట్టించుకోలేదు, వాళ్ళకి తెలియదు. అర్థమైందా? మేమే నటించట్లేదు, అదే చెప్తున్నా. ఉన్నామో అలాగే వీడియో చేసి పెడుతున్నాము. ఎలాగో మీరు మా సబ్స్క్రైబర్ కావచ్చు, కానీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే తిరగమాత గింజలు వేస్తుంది 1 స్పూను. రాము కూడా అరుస్తా ఉంటా.
తిరగమాత గింజలు అయితే పటపట అంటున్నాయి ఫ్రెండ్స్. ఈ మూమెంట్లో స్టార్టింగ్ ఫస్ట్ పచ్చిమిర్చి ఎర్రగడ్డ వేస్తుంది. వేసిన పచ్చిమిర్చి ఎర్రగడ్డ దోరగా వచ్చేంత వరకు బాగా వేపుకుందాం. ఈ మాత్రం దోరగా వచ్చిన తర్వాత టమోటా, ఉల్లగడ్డ, కరివేపాకు 3 వేసేద్దాం. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేయాలి ఫ్రెండ్స్. 1/2 టీ స్పూన్ పసుపు. ఒకవేళ కానీ కూర మీరు ఎక్కువ చేసుకుంటున్నారు అనుకోండి, దాని తగ్గట్టు పసుపు వేసుకోవాలి. లేదు బావా, పసుపు ఎక్కువ వేసుకోకూడదు, పసుపు వాసన వచ్చేసిద్ది. సాల్ట్ 1 స్పూన్. ఓకే, బాగా కలిపేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో వాటర్ పోస్తుంది ఫ్రెండ్స్. ఒక చెంబు వాటర్ తీసుకుంది. ఇప్పుడు అందులో ఎన్ని సరిపోతాయి అనేది చూసుకుంటూ పోసుకుంటుంది. చెంబు వాటర్ పోసేసావా ఫ్రెండ్స్? చెంబు వాటర్ పోసేసింది. ఇప్పుడు ఇంకా బాగా మరగనివ్వాలి. ఈ ఉల్లగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ అవన్నీ బాగా మెత్తగా వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత ఏం చేయాలనేది. ఓకే, పొయ్యి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ పొగ కట్లు మండక ఊదుకుంటా అట్లా ఉంది నేరక. మీ గ్యాస్ మీద కాబట్టి చాలా సింపుల్గా అయిపోద్ది. అదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు కుర్మా చేయటం చపాతీలకి. కానీ జాగ్రత్తగా చూసుకొని చేయండి, టేస్ట్ అదిరిపోద్ది. ఇంట్లో వాళ్ళంతా శబాష్ అంటారు. నేరక ఇంకా ఉడకలా గంటాడైపోయింది. గంటి ఇప్పుడు అవసరం లేదు, ముద్దకమే ఇప్పుడు మనకు అవసరం. పొయ్యి మీదే నువ్వు వినిపేస్తున్నావా ఏంది? బాగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్, మెత్తగా అయిపోతుందా. దాని తగ్గట్టు ఉల్లగడ్డ సన్నగా దొరుకుతుంది. ఉల్లగడ్డ కుర్మా అంటే మనకి చపాతీలో తినేటప్పుడు ఉల్లగడ్డ మరీ తగలకుండా అక్కడక్కడ తగలుతా తింటుంటే బాగుంటుంది. ఇలా చేస్తే ఇప్పుడు అందులో పడబోయే ఇంకొక ఐటము, ఒక చిన్న కప్పుతో ఫ్రెండ్స్ శనగపిండి. అది పడితే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. శనగపిండి వేసిన తర్వాత ముద్దకంతోనే ఒకసారి బాగా కలుపుకుందాం. గడ్డలో ఏమీ లేకుండా కలుపుకుంటూ ఉండాలి. అట్లా బాగా మెత్తగా ఎనుకోవాలి. ఎనుపుకొని తర్వాత దించేసుకోవడమే. ఈ శనగపిండి పచ్చిది వేసారు, పచ్చి వాసన వచ్చింది అనుకుంటుందేమో, అదేముండదు. ఈ సెగన ఉంటుంది కదా, పచ్చి వాసన ఏమి లేకుండా బాగుంటుంది కుర్మా అనేది. ఫ్రెండ్స్ మనకు లేట్ అయ్యేది కుర్మా ఒకటే. ముందు కుర్మా చేసి పెట్టేసుకుంటే తర్వాత చపాతీ చేసేసుకోవచ్చు. ఇలా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఆవిర్లు వస్తున్నాయి. ఎట్లాగే ఈ విధంగా కుర్మా చేసుకున్నామంటే చపాతీలకి 2 తినేవాళ్ళు 4 తింటారు, 4 తినేవాళ్ళు 5 తింటారు. మామూలు టేస్ట్ ఉండదు. చూసారు ఎంత బాగా చిక్కగా బాగా పాకంగా బాగా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా చేసుకుని చూడండి ఒకసారి. ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకోకపోతే అడగండి. ఇప్పుడైతే చపాతీ చేద్దాం. తను అసలు కూర వేసుకొని తినడు, మాట్లాడే అతను చక్కెర వేసుకొని చక్కెర డబ్బా మొత్తం తినేస్తాడు. అట్లాంటిది చక్కెర జోలికి వెళ్ళకుండా కూర వేసుకొని ఎక్కువగా తింటాడు. అవును ఫ్రెండ్స్, నేను చపాతీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు గంటన్నర పైన ఇలా ఈ చపాతీ పిండి బాగా నానిపింది, మొత్తంగా పిసికి పెట్టేసింది కదా నిహారిక. ఇప్పుడు వాటిలో ఉండలు చేసుకుంటుంది. ఇంకా ఉండలు చేసుకొని పెరుగు కూడా వేడెక్కుతుంది. చపాతీ రెడీ అయిపోతే ముందు చేతిని ఆకలి 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 అంటుంది. రెడీ అయిపోయింది. ప్రాజెక్ట్ చేస్తూ ఉంది. ఉండనే చేసింది. ఇప్పుడు కొద్దిగా ఆ గోధుమ పిండిలోని కొద్ది పక్క తీసి పెట్టుకొని కొద్ది గోధుమ పిండి వేసి దాని మీద మనం చేసి పెట్టుకున్న ముద్దని అలా అద్దుకుంటూ
చపాతీ కర్రతో అలా రుద్దుతుంటే చూడండి ఎంత బాగా స్మూత్గా వచ్చేస్తుందో. బావా పొగ వస్తుంది కదా నీకు, సాంబ్రాణి పొగ. ఈ అంగడి గ్యాస్ కాడ పెట్టమంటే పొయ్యి కాడ పెడుతుంది. నీకు తెలియదు నా బాధ. సరేలే. ఆ బాధ అంతా గ్యాస్ కాడ పొయ్యి కాడ అంటే వంట చేసే వాళ్ళకి తెలియదు ఆ బాధ. సరే సరే. ఇంకా ఇందాక ఏంది అన్నావు నువ్వు? ఏమని? బాబా అడుగుతావా కూర? నేను ఎప్పుడు నువ్వు పొగడలేదే కూర బాగుందో అని. మాట ఉండవు, మాట్లాడుకోవడాలు ఉండవు నువ్వు కూర చేసిన తర్వాత. అందువల్ల నోటి మాట రాక నేను ఆ రుచిని ఆస్వాదిస్తుంటా. అవునా? మాట చెప్తేనే మాట సంతోషపడతాను కదా. ఎక్సలెంట్, సూపర్గా ఉంటుంది. ఉన్న మాట చెప్పమంటావా? నాకు కానీ ఆస్కార్ అవార్డులు అందుబాటులో ఉంటే ఆస్కార్ అవార్డు ఇచ్చేస్తాను నీకు వంటలో. మన ఆడవాళ్ళందరూ అనుకునేది ఏంటంటే మనం ఎంత కష్టపడి వంట చేసి పొయ్యి ఊది ఊది, కొంతమంది గ్యాస్ ఉండదనుకోండి, కట్టెల పొయ్యి మీద చేసి ఆ కూర చేసి వాళ్ళ ఆయనకి పెట్టేటప్పుడు తను ఏమంటాడు, బాగుందంటాడు అన్నని తను అన్న మాటకి ఈ మనం పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఎంతో హ్యాపీగా ఉంటాము. కానీ ఈ కష్టం అంతా మర్చిపోయి తను అసలు నాకు ఏమీ చెప్పట్లా. నేను చెప్పాను కదా ఆస్కార్ అవార్డు అందుబాటులో లేదు నీకు. ఇప్పుడు చెప్పాను ఆస్కార్ అవార్డు ఇచ్చేస్తా చూడు మళ్ళీ. సరే కానీ ముందు చపాతీ అయితే పొగం తిట్టే వస్తుంది, ఈ సైడ్ రావట్లా. తిప్పుతా ఉన్నది అంతే ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ ఏమి లేదు ఆ పెనం మీద. ఆయిల్ ఎప్పుడు తిన్నా మేము ఎట్లాగే చేసుకుని తింటాం అనమాట. ఇప్పుడైతే ఈ ఉండలన్నీ చపాతీలుగా మారిపోయేంత వరకు వెయిట్ చేద్దాం. లేదు మీకు ఈ విధంగా చేసుకోవటం ఇష్టం లేదా, కాస్త ఆయిల్ వేసుకొని, కాకపోతే చీలు ముడి పెట్టమాకండి ఆయిల్ వేసినప్పుడు. ఎలా చైతన్య ముందు వెళ్ళిపోయావా? వేడిగా వేడి వేడిగా చపాతీలోకి కుర్మా. ఆకలి ఆకలి అంటాను ఫ్రెండ్స్. చిన్న పాప ఎలా ఉందిరా? బాగుందా? చుంచుకొని ఒక ముక్క కూర బాగా నిండుగా అద్దుకొని అప్పుడు తిను. అటు పట్టుకో, అట్లా కాదు, తిను అట్లా అద్దుకొని అలా. ఎలా ఉంది టేస్ట్? ఉప్పు అది సరిపోయినాయా? లేదమ్మా. ఓహ్, తనుజ కూడా డ్రాయింగ్ పూర్తయిపోతుంది. పెన్సిల్ తేలా, పేపర్ అతికిచ్చేసా. అవునా? అసలు కనిపించలేదు కదా. అసలు అనిపించలే, నువ్వు మామూలుగా స్కెచ్ చేసినట్టు ఉంది అది. అవన్నీ కొమ్మ ఆకులు, పైన పువ్వు రెమ్మలు, కింద ఏర్లు అన్నీ కాగితాలు కట్ చేసి అతికించిందంట ఫ్రెండ్స్. బాగుందమ్మా. ఇంకా ఉందా వేయాల్సింది? ఇంకా ఉంది రెడీ. సరే కానీ వేడి వేడిగా చపాతీ కుర్మా. హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ముందుగానే తినేశారు. ఇంకా వేడి, ఇంతకన్నా ఇంకా వేడిగా తిన్నారు వాళ్ళు. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. ఈ రుచిగా మాటలా చెప్పలేంది. మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి. అన్ని కట్టు దొరికినాయా? ఇది ఫ్రెండ్స్ మా వీడియో అయితే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్లో క్లిక్ చేసి పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. మీ సపోర్టు, లైకు మాకు ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్,
ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చేతు